వెల్కమ్ టు క్రియో క్లాస్. ఈరోజు క్లాస్‌లో ప్యాటర్న్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేన్ తీసుకోండి. స్కెచ్‌లోకెళ్ళండి. స్కెచ్ ప్లేన్. అలాగే ఒక సెంటర్ రెక్టాంగిల్ తీసుకోండి. డ్రా చేయండి. ఒక సెంటర్ రెక్టాంగిల్ తీసుకొని డ్రా చేశాను. రైట్. ఇప్పుడు ఎక్స్ట్రూడ్‌లోకెళ్ళి డెప్త్ అనేది ఒక 20 ఇచ్చుకున్నాను. దాన్ని సిమెట్రిక్‌లో పెట్టుకున్నా. రైట్. ఇప్పుడు నేను ప్లేన్స్ అనేవి ఆఫ్ చేస్తున్నా. ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నా. దాని మీద ఎక్స్ట్రూడ్ తీసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నా. స్కెచ్ ప్లేన్‌లోకి వచ్చింది. ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్‌ని డ్రా చేస్తున్నా. ఎస్కేప్. రైట్. ఒక 25 ఎంఎంతో దాన్ని ఎక్స్ట్రూడ్ చేశాను. రైట్. ఇప్పుడు ప్యాటర్న్‌లోకెళ్ళా. ప్యాటర్న్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. డైమెన్షన్ ప్యాటర్న్, డైరెక్షన్ ప్యాటర్న్, యాక్సిస్ ప్యాటర్న్, ఫిల్ ప్యాటర్న్, టేబుల్, పాయింట్, కర్వ్. ఫస్ట్ మనం డైమెన్షన్ ప్యాటర్న్ చూద్దాం. డైమెన్షన్ ప్యాటర్న్ పైన క్లిక్ చేసుకున్నా. ఇప్పుడు డైమెన్షన్ ప్యాటర్న్‌లో ఫస్ట్ ఇది ఉంది కదా! ఈ లెంత్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నాకు ఎంత డిస్టెన్స్ కావాలి? ఒక 30 కావాలి. 30 ఇచ్చుకున్నా. సెకండ్ దాంట్లో ఈ డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఎంత డిస్టెన్స్ కావాలి? ఇక్కడ 50 కావాలి. ఇచ్చుకున్నా. ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్ని? ఇవి ఒక 6, ఇవి ఒక 6 కావాలి. ఇప్పుడు చూడండి ఇవి అవుట్ సైడ్‌కి వెళ్ళిపోయాయి కాబట్టి ఇక్కడ మనం -30 ఇద్దాం. చూడండి ఇన్‌సైడ్‌లోకి వచ్చాయి. అవి కూడా అవుట్ సైడ్‌కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వీటికి కూడా మైనస్ ఇద్దాం. అన్ని లోపలికి వచ్చాయి. ఇప్పుడు గ్యాప్ అనేది ఒకసారి పెంచుకోండి. -80 ఇది మైనస్ అలా ఉంచండి. రైట్. ఇవి ఇలా వచ్చాయి. అన్నీ ఒకదానికొకటి జాయిన్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాటర్న్‌లోకెళ్ళి ఎడిట్ చేసి ఇక్కడ ఒక -50 ఇచ్చుకోండి. ఇప్పుడు రైట్ చేయండి. ఇగో ఇలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేయండి. ర్యాండమ్‌గా నేను కొన్ని ఆపేస్తున్నా. ఆఫ్ చేశాను. ఆటోమేటిక్‌గా అక్కడున్న ప్యాటర్న్ అనేవి హైడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా! ఇక్కడికెళ్ళాం కంట్రోల్ పట్టుకొని ఈ హైట్ సెలెక్ట్ చేసుకోండి. నాకు ర్యాండమ్‌లీ హైట్ అనేది ఇంక్రీజ్ ఎంత కావాలి? 3 ఇంక్రీజ్ కావాలి. రైట్. చూడండి. ర్యాండమ్‌లీ ఇంక్రీజ్ అయ్యాయి. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి హైట్ వచ్చాయి. కదా! ఇది డైమెన్షన్ ప్యాటర్న్. నెక్స్ట్ ప్యాటర్న్ కంట్రోల్ జెడ్ బ్యాక్ చేయండి. ఒకటుంది. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్యాటర్న్‌లోకెళ్ళండి. డైరెక్షన్ ప్యాటర్న్. ఫస్ట్ డైరెక్షన్ ఇవ్వండి. నేను ఫస్ట్ డైరెక్షన్ ఇది ఇచ్చా. దాన్ని సెకండ్ డైరెక్షన్ అనేది ఇది ఇచ్చా. ఇప్పుడు రెండిటికి నాకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్ని కావాలి? ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6 కావాలి. డిస్టెన్స్ ఎంత? పైదొక 50, కిందదొక 80 తీసుకున్నా. ఇలా వచ్చింది. ఇప్పుడు డైరెక్షన్స్ అనేవి ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఇలా వచ్చాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మెంబర్స్ నేను 4 తీసుకుంటున్నా. ఇక్కడ నెంబర్ ఆఫ్ మెంబర్స్ నేను 4 తీసుకుంటున్నా. ఇక్కడ స్పేసింగ్ అనేది ఒక 80 ఇస్తున్నా. ఇలా వచ్చింది. అంటే ఈక్వల్ డిస్టెన్స్‌గా అనేది చేసుకోవచ్చు. ఇది డైరెక్షన్ ప్యాటర్న్. నెక్స్ట్ వన్ మళ్ళీ ఎక్స్ట్రూడ్ టూ సైడ్ చేసుకోండి. ప్యాటర్న్‌లోకెళ్ళండి. యాక్సిస్ ప్యాటర్న్ తర్వాత చూద్దాం. ఫిల్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు స్కెచ్ 1 ఉంది కదా! నేను సెలెక్ట్ చేసుకొని స్కెచర్‌లోకెళ్ళా. నేనేం చేశా? ప్లేన్ ఇచ్చుకున్నా. ప్లేన్ ఇచ్చుకొని స్కెచ్ ఇలా వచ్చింది. ఇక్కడ నేను ఒక ప్లేన్ తీసుకొని ఇలా ఒక ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్ ఇప్పుడు రైట్. ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోయింది. ఇక్కడ రొటేషన్ యాంగిల్ 30. రొటేషన్ యాంగిల్ 30 ఇచ్చా. ఇక్కడ డిస్టెన్స్ దాని మధ్యన ఓ 50 ఇచ్చా. చూడండి. ఇప్పుడు దీన్ని ఓకే చేద్దాం. ఆటోమేటిక్‌గా ప్యాటర్న్స్ అనేవి ఆ షేప్‌లోకి ఫిల్ అయిపోతాయి. ఇది ఫిల్ ప్యాటర్న్.
ప్యాటర్న్ యాక్సిస్ ప్యాటర్న్ కోసం ఏం చేస్తానంటే అప్లైన్ సెలెక్ట్ చేసుకొని స్కెచర్ వ్యూ పెట్టుకున్నా. స్కెచర్ వ్యూ పెట్టుకొని ఒక సర్కిల్ తీసుకున్నా. రైట్ కొట్టా. దాన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. ఎక్స్ట్రూడ్ సిమెట్రీలో పెట్టి 30 ఎక్స్ట్రూడ్లో పెట్టి ఎక్స్ట్రూడ్ చేశా. ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి నేను టాప్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకున్నా. స్కెచర్ వ్యూలో పెట్టుకొని ఇక్కడ ఒక సర్కిల్ గీసా. రైట్. దాన్ని రివర్స్ ఎక్స్ట్రూడ్ కట్ చేసి చేశా. ఇప్పుడు రెఫరెన్స్లోకి వెళ్ళి యాక్సిస్ ఆన్ చేసుకున్నా. ఇక్కడ ఆటోమేటిక్ యాక్సిస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ 2 మీద సెలెక్ట్ చేసుకొని ప్యాటర్న్లోకి వెళ్ళి యాక్సిస్ ప్యాటర్న్ తీసుకొని ఈ సెంటర్ రెఫరెన్స్ అనేది ఇచ్చా. నాకు ఎన్ని కావాలి ఇక్కడ ఫస్ట్ డైరెక్షన్ 1లో 4 కావాలి. ఈక్వల్ డిస్టెన్స్ అంటే 360/4 ఆల్రెడీ ఇదిగోండి ఈక్వల్ డిస్టెన్స్లో వచ్చాయి. దీన్ని రైట్ చేద్దాం. చూడండి ఈక్వల్ డిస్టెన్స్లో 4 అనేవి. లేదు నాకు ఇంకా అంతకు మించి కావాలి. నాకు 6 కావాలి. ఇక్కడ 6 30 degrees యాంగిల్ ఇదిగోండి ఇలా వచ్చాయి. ఇక్కడ వచ్చింది కార్నర్. లేదు 60 ఇచ్చుకుంటే మొత్తం ఈక్వల్ అనేది అవుతుంది. ఇప్పుడు సెకండ్ డైరెక్షన్ ఉంది. సెకండ్ డైరెక్షన్లో నేను ఇచ్చుకున్న 4 ఇచ్చుకున్నా. డైరెక్షన్లో 4 ఇచ్చుకొని స్పేసింగ్ ఎంత ఒక 30 ఇచ్చా. చూడండి 4 అనేది 30 డిస్టెన్స్లో ఎలా ఫామ్ అయిందా ఇలా. ఇది యాక్సిస్ ప్యాటర్న్ చూద్దాం. నేను స్కెచ్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళాను. ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి స్కెచ్ పెట్టుకొని ఇక్కడ ఓ సర్కిల్ తీసుకున్నా. ఎస్కేప్ డైమెన్షన్స్లోకి వెళ్ళి ఈ సర్కిల్ ఇక్కడ 30 ఇచ్చా. ఈ సెంటర్ నుంచి ఈ లైన్ దగ్గరికి డైమెన్షన్ ఇచ్చుకొని 30 ఇచ్చుకున్నా. అలాగే ఈ సెంటర్ నుంచి మళ్ళీ ఈ లైన్ దగ్గరికి ఇచ్చుకొని 30 ఎంటర్ చేసా. రైట్ కొట్టి ఈ ఎక్స్ట్రూడ్ అనేది 30 వచ్చింది. రైట్ ఇలా ఎక్స్ట్రూడ్ వచ్చింది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ప్యాటర్న్లోకి వెళ్ళాను. ప్యాటర్న్లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నా. టేబుల్ ప్యాటర్న్లో డైమెన్షన్స్ తీసుకొని ఫస్ట్ వన్ ఏమో ఇది సెలెక్ట్ చేసుకున్నా. కంట్రోల్ పట్టుకొని సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నా. థర్డ్ వన్ 8 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ టేబుల్ ఎట్లోకి వెళ్ళి ఇలా ఒక టేబుల్ వచ్చింది కదా. ఇక్కడ 165 ఇచ్చా. అలాగే 2 రెండోది తీసుకొని 120 10 ఇచ్చా. నెక్స్ట్ 3 తీసుకొని 90 15 ఇచ్చా. ఇప్పుడు 5 సేవ్ రాంగ్ ఇక ఆటోమేటిక్గా 3 వచ్చాయి. నేను రైట్ నొక్కున్నా. రైట్ నొక్కుంటే ప్రాసెస్ చూడండి. ఫస్ట్ వన్ 60 ఇచ్చుకొని 5 8 ఇస్తే 5 వచ్చింది. సెకండ్ వన్ 120 10 8 ఇస్తే 10 వచ్చింది. నెక్స్ట్ వన్ 90 అయితే ఇక్కడ వచ్చింది థర్డ్ది. ఇది ఇలా. ఇది టేబుల్ ప్యాటర్న్. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ప్యాటర్న్లోకి వెళ్ళాను. ప్యాటర్న్లోకి వెళ్ళి ఇక్కడ పాయింట్స్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని ఇటు మీద రైట్ క్లిక్ చేసి స్కెచ్ వ్యూలో పెట్టా. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ ప్రింట్ సెలెక్ట్ చేసుకున్నా. స్కెచ్ వ్యూలోకి వెళ్ళా. ఇక్కడ స్కెచ్ వ్యూ పెట్టి ఒక పాయింట్ తీసుకున్నా. పాయింట్ తీసుకొని డిఫరెంట్ పాయింట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నా. రైట్ ఈ పాయింట్స్ అనేవి హైలైట్ అయ్యాయి. అక్కడ రైట్ చేసా. ఆటోమేటిక్గా ఆ పాయింట్ దగ్గర వచ్చాయి. కంట్రోల్ Z. నెక్స్ట్ ప్యాటర్న్ ఏమో కరప్ ప్యాటర్న్లోకి వెళ్ళి సేమ్ ఇంత అట్లాగే లెఫ్ట్ క్లిక్ కొట్టి స్కెచ్లోకి వెళ్ళి రైట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ అని పెట్టుకున్నా. ఒక స్ప్లేన్ తీసుకున్నా. ఆ స్ప్లేన్ తీసుకొని అలా ఒక కర్వ్ గీసా. ఎస్కేప్. రైట్ చూడండి ఆ పాయింట్ షేప్లో ఆ కర్వ్ షేప్లో మనకి వచ్చాయి. ఇక్కడ అనేది స్పేసింగ్. నేను ఇక్కడ ఒక 30 స్పేసింగ్ ఇచ్చా. 30 స్పేసింగ్ ఇస్తే ఇలా వచ్చింది. దాన్ని రైట్ క్లిక్ కొట్టా. ఆటోమేటిక్గా ఆ షేప్లో మనకి ఆ ప్యాటర్న్ అనేది ఫిల్ అయ్యింది. ఇది కర్వ్ ప్యాటర్న్. కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది బయోలో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.